వేసవి సెలవుల తర్వాత ఏపీలో పాఠశాలలు తిరిగి తెరుచుకున్నాయి. విద్యార్థులు, ఉపాధ్యాయులు నేటి నుంచి బడిబాట పట్టారు. ప్రతి ఏటా జూన్ 12 నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. కానీ ఈ ఏడాది నూతన ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో అదనంగా ఓ రోజు సెలవొచ్చింది. దీంతో ఇవాల్టి నుంచి పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఇక స్కూల్స్ రీఓపెన్కు సంబంధించిన మరింత సమాచారం ప్రతినిధి యోగానంద్ అందిస్తారు. దాదాపు 2 నెలల వేసవి సెలవుల తర్వాత స్కూల్స్ ఇవాళ ప్రారంభమయ్యాయి. వాస్తవానికి నిన్నే ప్రారంభం కావాల్సి ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకార మహోత్సవం సందర్భంగా ఒకరోజు సెలవు ఇచ్చి ఇవాళ నుంచి ప్రారంభం కావడంతో పిల్లలంతా కూడా స్కూల్కి తరలివస్తున్న పరిస్థితి నెలకొంది. దాదాపు ఉమ్మడి అనంతపురం జిల్లాలో అన్ని పాఠశాలల్లో కూడా ఇవాళ నుంచి తరగతులు ప్రారంభం అవడంతో వారంతా కూడా ఒక్కొక్కరుగా తమ స్కూళ్ళకి చేరుకుంటున్నారు. ఇంకా దాదాపుగా ఒక స్కూల్లో నుంచి 800 మంది స్ట్రెంత్ ఉంటే పూర్తి స్థాయిలో కూడా పిల్లలు రాని పరిస్థితి, వ్యవసాయ పనులు ఉండడం లేదా సెలవుల హ్యాంగోవర్లు ఉండడం కూడా దీనికి కారణమని తెలుస్తుంది. ఒకసారి మనం ఒక స్కూల్ హెచ్ఎంతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ఎంతమంది పిల్లలు వచ్చారు, పిల్లలకు ఏ విధంగా సౌకర్యాలు కానీ యూనిఫామ్ కానీ ఏమైనా ఇచ్చారు కనుక్కునే ప్రయత్నం. సార్, ఎంతమంది మన స్కూల్లో స్ట్రెంత్ ఉన్నారు, ఎంతమంది వచ్చారు సార్? 820 ఉన్నారు సార్. 820లో పిల్లలు 10th క్లాస్ పోను మళ్ళీ న్యూ అడ్మిషన్స్ అనేది చాలా వచ్చేస్తున్నాయి. ఒక పక్కన పాఠశాల కూడా వెళ్ళిందంతా మన పాఠశాలకి ఎక్కువ రిజల్ట్ వచ్చి ఇప్పుడు స్ట్రెంత్ పెరుగుతుంది. ఈ స్ట్రెంత్ పెరిగే సందర్భంగా మేమంతా కూడా పిల్లలకు ప్రభుత్వం వారు సరఫరా చేసినటువంటి పుస్తకాలు అయితేనేమి, కిట్స్ అయితేనేమి ఇవన్నీ కూడా వాళ్ళకి అందించేకి రెడీగా ఉన్నాము. పాఠశాలను సర్వంగా సుందరంగా తీర్చిదిద్ది ఆ పాఠశాల వాతావరణం చూస్తేనే వాళ్ళలో మనసు మారాలి, నేను బడికి రావాలి, నేను ఎక్కడో బురదలో ఆడుకున్నాను, కంప చెట్లో ఆడుకున్నాను అనేవి ఆ యొక్క మనసులోని బాధని తొలగించి అందంగా సర్వంగా సుందరంగా పాఠశాలని తీర్చిదిద్ది వాళ్ళకు స్వాగతం పలికినందువల్ల వాళ్ళలో మనిషి మారి కంపల్సరిగా పాఠశాల ఎంత బాగుందని చెప్పి తన పాఠశాలకు వాళ్ళు పరుగెత్తుకుంటూ వస్తున్నారు. ఇంకా పిల్లలు కూడా వస్తున్నారు. వరదలు కొన్ని వానలు ఉన్నందువల్ల పిల్లలు కొద్దిగా లేటుగా ఆలస్యంగా రావచ్చు. అందరూ ప్రతి ఇక్కడ పిల్లలంతా వస్తున్నారు. ఈ కిట్తో పాటు ఆ మిడ్ డే మీల్స్ అన్నీ కూడా పిల్లలకు సప్లై చేస్తున్నారు. సార్, మీ స్కూల్కి ఎంత 10th క్లాస్లో ఎంత పర్సెంట్ వచ్చింది సార్? హైయెస్ట్ ఎన్ని మార్కులు వచ్చాయి? అంటే ఈ స్కూల్కి ఒక ప్రత్యేకమైన గుర్తింపు కూడా ఉంది, బాగా చదువుతారు పిల్లలు, బాగా స్ట్రెంత్ ఉంటుందని కూడా. మొత్తం ఎంత వచ్చింది సార్ పర్సెంటేజ్ కానీ హైయెస్ట్ కానీ? సార్, మా పాఠశాలలో చాలా మంచి రిజల్ట్ వచ్చింది. హైయెస్ట్ మార్క్స్ 588 జే రమ్య అనే అమ్మాయికి వచ్చింది. తర్వాత 500 అబవ్ మీద కూడా దగ్గర 26 మెంబర్స్ వరకు ఉన్నారు. పిల్లలందరూ కూడా బాగా చదువుకునే పిల్లలే. రకరకాల హ్యాబిటేషన్ నుంచి, రకరకాల ప్రాంతాల నుంచి వచ్చే పిల్లలలో ఈ ఉపాధ్యాయులు వారికి చెప్పిన విధానము పిల్లలకు బాగా నచ్చి పాఠశాలలోని యొక్క ప్రగతిని సాధించడానికి చాలా సహకరిస్తున్నాము. దాదాపు 75% రిజల్ట్ మా పాఠశాల నుంచి వచ్చింది. పిల్లలకు యూనిఫామ్స్ కానీ వచ్చాయా, రావాల్సి ఉందా సార్ ఏమన్నా? ఈ యూనిఫామ్స్, కిట్స్ ఎంఆర్సీకి వచ్చినాయి సార్. ఎంఆర్సీకి వస్తే లారీల నుంచి మన పాఠశాలకు చేరడంలో కొద్దిగా జాప్యం జరుగుతుంది. 1 or 2 days లోపల మా పిల్లలందరికీ కూడా అవన్నీ కూడా సప్లై చేస్తాం. దాదాపు 2 నెలల తర్వాత బడిగంట కొట్టడంతో స్కూల్స్ అన్ని విద్యార్థులతో కలకలాడిపోతున్న పరిస్థితి నెలకొంది. ప్రసాద్, బిగ్ టీవీ, అనంతపురం నుంచి.